అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని షేక్ చేసిన అంశాల్లో డెడ్ బాడీ డోర్ డెలివరీ ఒకటి. ఆ పార్టీ నాయకులు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఆ ఎపిసోడ్ మాత్రం ఫ్యాన్ పార్టీని గట్టిగానే కొట్టిందన్నది చాలా మంది అభిప్రాయం. మరీ ముఖ్యంగా వైసీపీకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ అయిన దళితుల మీద బాగానే ప్రభావం చూపిందంటారు. 2022 మే 18న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. హత్య చేశాక మృతదేహాన్ని కారులోని ఇంటికి తీసుకెళ్లి అప్పగించడం అప్పట్లో పెను సంచలనంగా మారింది. నాటి నుంచే శవాలను డోర్ డెలివరీ చేస్తారంటూ రాజకీయ ప్రత్యర్థులు వైసీపీ మీద సటైల్స్ వేయడం మొదలెట్టారు. చనిపోయిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళితుడు కావడంతో తీవ్రత ఇంకా పెరిగింది. రకరకాల ఒత్తిళ్లతో సొంత పార్టీ అధికారంలో ఉన్న అనంతబాబుని అరెస్ట్ చేశారు పోలీసులు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 6 నెలల పాటు ఉన్నారు ఎమ్మెల్సీ. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చినా సరే ఆయన్ని నేరుగా జనంలోకి పంపడానికి అప్పట్లో కాస్త వెనకాడింది వైసీపీ అధిష్టానం. సో అంతేకాదు నాటి ప్రతిపక్షం చేస్తున్న మాటల దాడికి తట్టుకోలేక అనంతబాబుని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసింది వైసీపీ. అయితే అది అధికారికంగానే తప్ప అనధికారికంగా వైసీపీ ఎమ్మెల్సీ కార్యకలాపాల్లో పాల్గొంటూనే ఉన్నారు. సో ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యం హత్య కేసుపై తీవ్ర ఆరోపణలే చేసింది టీడీపీ. తాము అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామంటూ కూడా డ్రైవర్ కుటుంబానికి భరోసా ఇచ్చింది టీడీపీ. అయితే అప్పట్లో కేసు ఫైల్ చేసినప్పుడు అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని ఉద్దేశపూర్వకంగా చంపలేదంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు పోలీసులు. అది కూడా వివాదాస్పదమైంది. ఇక ఛార్జ్ షీట్ వేయడంతోనూ గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కూడా ఆరోపించారు తెలుగుదేశం లీడర్లు. ఈ కేసులో సుబ్రహ్మణ్యం కుటుంబం తరపున తొలి నుంచి ఫైట్ చేస్తున్నారు అడ్వకేట్ ముప్పాళ్ల సుబ్బారావు. ఇప్పుడు అదే అడ్వకేట్ ను ప్రాసిక్యూషన్ కి సలహాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం అపాయింట్మెంట్ చేయడంతో కలకలం రేపుతోంది ఇప్పుడు అక్కడ. అంటే 7 డోర్ డెలివరీ చేసిన కేసులో లోతుల్లోకి వెళ్లి వైసీపీ ఎమ్మెల్సీ చుట్టూ ఉచ్చు బిగించేందుకు సర్కార్ సిద్ధమైందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయట. అనంతబాబు కేసును వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం చేసిందని, తమ పార్టీ ఎమ్మెల్సీ అన్న ఉద్దేశంతో తప్ప చేసిన వ్యక్తిని కూడా వదిలేసిందని తొలి నుంచి ఏకిపారేస్తుంది టీడీపీ. ఇక ఇప్పుడు తమకు ఛాన్స్ వచ్చింది కాబట్టి గతాన్ని తవ్వేందుకు పలుగు పార రెడీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ మొత్తం ఎపిసోడ్ మీద తాజాగా పూర్తి నివేదిక కోరాలని కూడా పెద్దలు భావిస్తున్న సమాచారం. అప్పట్లో పోలీసులు హత్య కేసును సైడ్ ట్రాక్ పట్టించే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఎమ్మెల్సీతో పాటు మరికొంతమంది ఉన్నట్లు చెప్పుకుంటారు. ఈ పరిస్థితుల్లో ఎలాగైనా సరే అనంతబాబు బెయిల్ క్యాన్సిల్ అయ్యేలా కోర్టులో వాదనలు వినిపించేందుకు గట్టిగానే గ్రౌండ్ వర్కౌట్ జరుగుతుంది. అందుకు అవసరమైన మెటీరియల్ కూడా సిద్ధమవుతుందన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి కూటమి సర్కార్లో. ఎందుకంటే 1 by 1 అరెస్ట్ అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ పక్కా ఉంటుందని కూడా సమాచారం. అప్పట్లో వైసీపీకి ఈ కేసు పెద్ద మైనస్ గా మారిందని చెప్పాలి. ముఖ్యంగా ఆ దెబ్బకు దళిత వర్గాల్లో అపనమ్మకం పెరిగిందని కూడా వైసీపీ వర్గాలు అంగీకరిస్తున్న పరిస్థితి. ఓటమికి కారణాల్లో ఇది కూడా ఒకటేని అంటారు. దీంతో ఇప్పుడు ఈ కేసు దుమ్ము దులిపి పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేశామని చెప్పుకోగలిగితే అది పొలిటికల్ గా కూడా తమకు అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తుంది టీడీపీ. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చాక తమకు న్యాయం జరిగిందని దళిత వర్గాల్లో ఒక నమ్మకం కలిగించగలిగితే ఆ ఇంపాక్ట్ గట్టిగా ఉంటుందన్నది అధికార పక్షం లెక్కగా తెలుస్తుంది. అందుకే అనంతబాబు ఏ కారణంతో డ్రైవర్ ని హత్య చేశాడన్న విషయం మీద దృష్టి పెట్టి దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్న సమాచారం. తొలి నుంచి కేసులో ఫాలో అవుతున్న అడ్వకేట్ ను ప్రాసిక్యూషన్ లో ఇన్వాల్వ్ చేయడం ఇందులో భాగమేనని అంటున్నారు. సో పిన్ టు పిన్ సమాచారం పక్కాగా తీసుకుని కొలిక్కి తీసుకురావాలని కూడా అంటున్నారు. మొత్తానికి సుబ్రహ్మణ్యం హత్య కేసుపై కొత్త ట్విస్ట్ ఇచ్చింది ప్రభుత్వం. దీంతో ఎమ్మెల్సీ అనంతబాబును కార్నర్ చేయడానికి స్కెచ్ కూడా సిద్ధమైపోయింది సమాచారం. సో ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేయడం కరెక్టా కాదా, మీరేమనుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.